కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం సార్ శ్రీధర్ రెడ్డి గారు, పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు పోయినసారి ఎన్నిక 2018లో ఎన్నికలు ముందుగానే వెళ్ళారు, ఒక 6 నెలలు ముందుగానే వెళ్ళడం వల్ల అది కొంచెం ముందుకు వచ్చినాయి. ఇంకా చాలా దేశంలో ఒక 5 రాష్ట్రాలు ఏమో ఉన్నాయి అంతే పార్లమెంట్తో పాటు, మిగతా అన్నీ వెనక ముందే అవుతున్నాయి. చూస్తున్నాం కదా, ఎవ్రీ 6 నెలలకు 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ 2 మీకు వచ్చినాయి కదా అని చెప్పి అందరికీ వచ్చినాయి అన్నట్టుగా అన్నారు. మరి ఎలా సాధ్యం అది? రామకృష్ణ గారు, అసలు ఒకటి సార్, ఇప్పుడు ఇది ఒక రకంగా సార్, ఇప్పుడు ఇది ఒక రకంగా అనవసరమైనటువంటి, అంటే 20 ఈలోపే వచ్చేస్తాయని చెప్పి ఒక రకమైనటువంటి ప్రచారం, పుకారు లాంటి ప్రచారం, దుష్ప్రచారం కంటే పుకారులు. ఇప్పుడు ఇంట్లో పోరు, ఇంటి పోరుతో సతమతం అవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పార్టీని నడపలేక ఇబ్బంది పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది చాలదన్నట్టుగా గతంలో దేశంలోనే అత్యధిక అవినీతి పరుడైనటువంటి ముఖ్యమంత్రిగా వివిధ కేసులను ఎదుర్కొంటున్నటువంటి స్థితి నుంచి ఈరోజు అంతర్జాతీయ స్థాయికి పేరుని చేర్చుకున్నటువంటి, అవినీతిలో పేరుని చేర్చుకునేటువంటి పరిస్థితి వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వీటన్నిటినీ ఇప్పుడు ఒక మనిషి మనతో ఉండాలంటే ఒక రీజన్ ఉండాలి కదా వెంకటకృష్ణ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మనతో ఉండి ప్రయాణం చేయడానికి ఒక కారణం ఉండాలి. సరే, రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మీద ఉన్న సానుభూతితో 2014లోనే అధికారంలోకి వస్తుందని భావించినటువంటి పార్టీగా అవకాశం రాకపోవడం, దాని తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారాలు, పుకార్లు, ఇదన్నింటినీ పరిగణలో తీసుకుని 2019లో అధికారంలోకి రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత పరిపాలించినటువంటి పాలన చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు నమ్మినటువంటిది 175 ఖచ్చితంగా కూడా స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే కోల్పోయే పరిస్థితే వచ్చింది. కోల్పోవటం కూడా ఆల్మోస్ట్ 10-11 స్థానాలు తప్పించేసారు. వచ్చినటువంటిది బాధ్యత లేదు. ఈరోజు ఏదో ఒకటి చెప్పి 10 మందిని కాపాడుకోవాలంటే ఏముంది? అబ్బాయి 4 నెలల్లో నాకు ఇప్పుడు నేనున్నా సార్, ఇప్పుడు నేనంటే ఉన్నట్టు మాట్లాడతా కాబట్టి సరే వేరు, నాకు పదవి వచ్చేస్తుంది, రేపు పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటి ఇస్తానన్నారు, లేదా అవసరమైతే ఇంకోటి చేస్తానన్నారు అని చెప్పి నేను 9 ప్రచారం చేస్తూ ఉంటే 10 మంది పోగొతూ ఉంటారు అనేటువంటి భావన ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళకి ధైర్యం లేనటువంటి వాళ్ళు, లేదా వాళ్ళకి ప్రజల్లో మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ చెప్పుకునేటువంటి మాటలు ఏంటంటే రేపు పొద్దున్న మాకు వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అని చెప్పుకుంటూ ఉంటారు. మన చుట్టూనే కనపడతా ఉంటారు. వీళ్ళలో అగ్రగణ్యుడు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. రేపు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి నాకు అవకాశం వచ్చేస్తుంది, ప్రభుత్వం మీద తిరుగుబాటు వచ్చేసింది, ప్రజల్లో ఏం కనపడతలేదని చెప్పుకుని పెట్టెల దొరలు ఉంటారు వెనకటికి. ఆ పెట్టెల దొరలు చెప్పుకున్నట్టుగా తిరిగేటువంటి పరిస్థితి తప్పించి ప్రజలని జాగృతం చేయటం కానీ, ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాం కానీ, ఏదైనా పదవి ఉంటేనే పనిచేస్తామంటే మేము చేయట్లే 30 ఏళ్ళ నుంచి. నేను చెప్పేది ఏమంటే అసలు ఆయనకి ఏముందండి, ముఖ్యమంత్రి మీ పార్టీని అడగాల్సిన ప్రశ్న, మీ పార్టీని అడగండి, మీ నాయకుడిని అడగండి, నాకు పదవి లేకపోయి నేను చేస్తున్నానని చెప్పుకోండి. నేను వేరే ఉద్దేశం అంటే నేనేమన్నానంటే అవకాశాలు, ఇప్పుడు మాకంటే ముందు అవకాశాలు వచ్చిన వాళ్ళు తర్వాత రాని వాళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళు తర్వాత రాని వాళ్ళకి తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పేది మనం రాజకీయాల్లో ఉందాం అనుకున్నాం, ఒక నాయకుడిగా ఉందాం అనుకున్నాం, సరే ప్రజాప్రతినిధిగానే ఇంకో అవకాశం వస్తుందని ఆశించడం వేరు. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అతని గురించి మనం మాట్లాడుకునేదానికి, మనం అంటే ఇప్పుడు అతను మాట్లాడే మాటలకి అర్థం ఏముంది? నేను ఇందాక చెప్పాను, రాజ్యాంగం ప్రకారం సవరణ జరగాలి, సవరణ జరిగిన తర్వాత వచ్చేది తర్వాత ఎప్పుడంటే దాని తర్వాత వచ్చే కాలానికి సంబంధించి కానీ ముందు అవదు. ఒకవేళ ఈ ఇక్కడ గనక ఎన్నిక జరపాలి అని గనక ఒకవేళ అనుకుంటే ఖచ్చితంగా శాసనసభను రద్దు చేయడానికి శాసనసభ ఆమోదించాలి. ఆమోదించితే కానీ 2029 లోక్సభ కూడా ఆమోదించబడాలి. అది ఆమోదించితే కానీ అక్కడ ముందుకు రాదు. అట్లాగే ఇక్కడ ఆమోదించబడాలి, లేదా నిన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అక్కడ ఆమోదించాల్సినటువంటి అవసరాలు, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ దీనిలో ఉన్నాయి. అందుకని చాలా స్పష్టంగా ఈనాడు ముఖ్యమంత్రిగా శాసనసభలో అధికార పక్ష నేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పేశారు 2029 వరకు ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి లేదు అని. దాని అర్థం ఏంటి? ఇప్పుడు శాసనసభని రద్దు చేసేటువంటి హక్కు మాత్రం ఎవరికీ ఉండదు సార్, రాజ్యాంగ సవరణ జరిగినా సరే. ఇది వాస్తవం, ఎందుకంటే ఒక న్యాయవాదిగా కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అది తర్వాత కాలం వేరు. ఇది 5 సంవత్సరాలకు ఎంపికైనటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ.
ఎన్నికలకు వెళ్ళాలంటే శాసనసభతో ఆమోదం ద్వారానే జరగాల్సినటువంటి అవసరం. దానిలో ప్రధాన నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పేయడం జరిగింది. ఎందుకు వెళ్తామో ఇదంతా కూడా అనవసరమైనటువంటిది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ప్రారంభంలోనే చెప్పాను, మా పార్టీ సిద్ధాంతం, మా నాయకుడి యొక్క ఆలోచన మొదటి నుంచి ఉన్నది ఏంటంటే ఎన్నికలు అనేవి ఒకసారి జరిగిపోవాలి, ఏ ఎన్నికలన్నా కానీ అని. ఇప్పుడు వచ్చింది జమిలీ ఎన్నికల చర్చ. మేము 1999లోనే వీటి మీద చర్చించి అన్ని ఎన్నికల్ని 6 నెలల్లో కంప్లీట్ చేయాలని అనుకున్నాం. సరే, కొన్నిసార్లు సాధ్యమైంది, ఉప ఎన్నికలు వచ్చినాయి, రాలేదు, ఇవన్నీ వేరు. బట్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అయితే ఏంటంటే స్పష్టంగా 3-4 నెలల్లోనే అన్ని ఎన్నికలు పూర్తిగా పరిపాలన మీద దృష్టి సారించాలి అనేది ఆయన యొక్క స్పష్టమైనటువంటి ఆలోచన. దానిలో కొన్ని ఆచరణలో కొన్ని సాధ్యమైనయా అవలేదా అనేది స్పష్టంగా ఉన్నటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు జమిలీ ఎన్నికల ద్వారా తీసుకొచ్చిన దాన్ని ఆమోదిస్తాం. మీకు ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర స్థాయిలో లోకల్ బాడీసు, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే 2-3 నెలల గ్యాప్లో లోకల్ బాడీస్ పెట్టేసుకుని ఒక రాష్ట్ర స్థాయి వరకు సాధ్యమే అది. ఇంత పెద్ద దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఈ రాష్ట్రాలన్నింటినీ వెనక్కి జరిపి ముందుకు జరిపి కొన్ని ప్రభుత్వాల ఆయుష్ని రెండేళ్ళు ముందుగానే పీక పిసికేసి కొందరికేమో 2 ఏళ్ళు పెంచాల్సి వస్తే రాష్ట్రపతి పాలన పెట్టి ఇదంతా చేయడం అనేది పూర్తిగా నేను అసాధ్యం అని అనను, కానీ అంత ఈజీగా సాధ్యమయ్యే పని అయితే కాదు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేననేది ఒక్క మాట వెంకటకృష్ణ గారు, నేనేమంటున్నానంటే ఇది ఒక ప్రాసెస్ ప్రకారం జరగాల్సినటువంటి, ఇవాళకి వాళ్ళు జరిగిపోతుందని వీళ్ళు చేసేటువంటి పుకారు ప్రచారాన్ని వాస్తవం కాదంటున్నాను. మీరు అన్నట్టుగా కొన్ని ఇబ్బందులు, వీటిని ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ ప్రాసెస్, 10 సంవత్సరాలు, ఇప్పుడు ఇందాక వారు చెప్పారు 52 నుంచి 67 వరకు జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఒకటి మళ్ళీ డిలే, మళ్ళీ అట్లాగే ఒక 2-3 ఎన్నికలు జరిగినప్పుడు ఎన్ని కూడా కలుస్తాయి తప్పించి ఇది ఒక్కసారి జరిగేటువంటి అవకాశం ఉండదండి. అది వాస్తవం. దీన్ని కాదని అధికారంలో లేనటువంటి వాళ్ళు, ఏదో అత్యుత్సాహం చూపించేవాళ్ళు, ఆత్రం పడేవాళ్ళు, లేదంటే వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళు, చేసే పని మీద శ్రద్ధ లేనటువంటి వాళ్ళు, ఈ అందరూ అసలు రాష్ట్రంలో ఉండకుండా, అసలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండకుండా పక్క రాష్ట్రాలకు పారిపోయేటువంటి వాళ్ళు, వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దేనికి మాకు ఎప్పుడు అధికార పీఠం ఇస్తారు, ఎప్పుడు ఇస్తారని చెప్పి ఆ కుర్చీ తప్పితే ఇంకోటి కనపడతల్లా. ప్రజలను చూడండి, ప్రజలను గమనించండి, ప్రజల పట్ల మాట్లాడండి, మీకు బాధ్యత ఉంది. అదేం చేయకుండా ఎన్నికలు ఎప్పుడోసారి వస్తాయి సార్. నేననేది 2029 వరకు రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం లేదు. రైట్, ఓకే.